హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన ఉద్యమం అనే లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు నాయనా ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో తండ్రి, అనేక సమస్యల్లో తండ్రి వారు పట్టుబడి ఉన్నారు ప్రభా. వారిని విడిపించండి. ఈ ప్రార్థన కార్యక్రమం అంతటినీ దాని ఉజ్జీవము కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి అయ్యా. ఫోన్ కలిసిన వారిని, కలవని వారిని సైతం నీ ఆత్మ ద్వారా నాయన తండ్రి వింటుండగానే తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం. కృప చూపండి నాయన. ఈ యొక్క కార్యక్రమం అంతటినీ మీరే ముందుని నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానించిన తర్వాత మనం కాల్స్ తీసుకుందాం. యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నీ జీవితంలోకి వస్తే, ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నీ జీవితం మారిపోతుంది. చూడండి, జక్కయ్య అతను తన ఇంటికి యేసుప్రభువాన్ని ఆహ్వానించాడు కాబట్టి జక్కయ్యకు రక్షణ వచ్చింది, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువారు కోరుకుంటుంది ఏంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన మొత్తం మార్చడానికి రాలేదండి, నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. మన పాడైపోయిన ఈ జీవితాలని బాగు చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. ఆయన తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎంత గొప్పది అంటే ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. అన్నిటి నుంచి నీకు రక్షణ ఇస్తాడు. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. జక్కయ్య చూడండి, డబ్బు నమ్ముకున్నాడు, డబ్బు కాపాడుతుంది అనుకున్నాడు. అతను అధిక ధనవంతుడు, కానీ డబ్బు అతనికి రక్షణ ఇవ్వలేదు. యేసు ప్రభువారే ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని అతను ఆహ్వానించాడో అతని జీవితం మారిపోయింది, హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది. అందుకే యేసు కావాలి. యేసయ్యను విశ్వసించాలి. ఆయన ఒక కులానికో దేవుడు కాదు, ఏ మతానికో దేవుడు కాదు. అందరికీ ఆయన దేవుడు. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆయన పెట్టిన ప్రాణమే మనకు జీవం ఇస్తుంది. ఎవరు ప్రాణం పెడితే జీవం రాదండి. ఆయన పెట్టిన ప్రాణము మనకు జీవం ఇస్తుంది, నిత్య జీవం ఇస్తుంది. చూడండి, యేసుప్రభువారు ప్రాణం ఎందుకు పెట్టారంటే ఆయన ప్రాణము నీకు నిత్య జీవము ఇవ్వడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అంతే తప్ప ఆయన ఒక దేశానికి మాత్రమే దేవుడా కాదు. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. అన్నిటికీ సృష్టికర్త ఆయనే. ఆయన నమ్మితే చాలు, నీ జీవితము మారడం మొదలు పెడుతుంది. కాబట్టి చూడండి, జక్కయ్య యేసు ఎవరో తెలియదు, ఆయనకి ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఆయన చూడాలనుకున్నాడు. అనుకుని ఆయన ఒక చోటుకి వస్తున్న ముందుగా పరిగెత్తి ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ యేసు ఎవరిని చూస్తున్నాడండి? జక్కయ్యని చూస్తున్నాడు. చూడండి, జక్కయ్య జీవితాన్ని చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు, ఆయన మనసు చూశాడు. యేసుప్రభువు చూసేది నీ హృదయాన్ని, నీ మనస్సును. ఈరోజు నీ మనస్సు కల్మషముతో ఉందా? ఈరోజు నీ మనస్సు కన్నీళ్లతో నిండిపోయిందా? ఈరోజు నీ హృదయం పాడైపోయిందా? ఈరోజు
నీ హృదయము గాయపడిందా? నీ హృదయంలో సంతోషమే లేదా? నీ జీవితంలో ఏ సంతోషం నువ్వు చూడలేదా? అయితే యేసుని ఆహ్వానించు నీ హృదయంలోనికి. చూడండి, జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో ఇటువంటి వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలిచేది ఎవరిని? నిన్నే. ఈరోజు వ్యాధితో మంచంలో పనుకున్నావేమో, నయం కాని రోగములతో బాధపడుతున్నావేమో. ఈరోజు యేసు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. రక్షణ నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఇంటికి రక్షణ రాబోతున్నది. చూడండి, జక్కయ్యతో ఏమన్నాడంటే, చూడండి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. డబ్బు అంటే పడిపోయేవాడు, డబ్బు లేకుండా జీవించేవాడు, అటువంటి వ్యక్తి ఈరోజు యేసుప్రభువు దర్శించి ఏమైపోయిందండి? ఆయన ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాడు. ఎవరి వద్దని అన్యాయం. యేసుప్రభు జీవితంలో వచ్చేసరికే అతనిలో అన్యాయాన్ని పోయింది, చీకటి పోయింది, దుఃఖం పోయింది, పాపం పోయింది, అవినీతి పోయింది. ఏమొచ్చిందంటే రక్షణ. యేసుప్రభు నీ జీవితంలోకి వస్తే అన్నీ పోతాయి. దుఃఖం పోతుంది, బాధ పోతుంది, శ్రమ పోతుంది, ఏడుపు పోతుంది. రక్షణ నీకు ఇస్తాడు. మరి ఈ రక్షణ ఎలా కలుగుతుంది అంటే ఒకటే, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు. వెరీ సింపుల్. అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. చూడండి, యేసుప్రభు దగ్గరికి ఒక పక్షవాగల వ్యక్తి వచ్చాడు, మోసుకొని వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళుము అని ఒక్క మాట పలకగానే అతను వెంటనే లేచి నడవసాగానండి. హల్లెలూయా. ఆయన మాట అంత గొప్ప కార్యం చేస్తుంది. ఆయన మాటకు అంత శక్తి ఉన్నది. ఈరోజు ఆ వ్యక్తిలో వెంటనే ఒక కార్యం జరిగింది. ఈరోజు ఈ ప్రార్థన ద్వారా నీ జీవితంలో వెంటనే ఒక కార్యం జరగబోతుంది. దేని ద్వారా అంటే కేవలం విశ్వాసం ద్వారానే. చూడండి, కాబట్టి వెంటనే చూడండి, గాలిని గద్దించాడు, వెంటనే అది ఆగిపోయింది. ఈరోజు టీవీలో మీరు చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, ప్రభు వెంటనే మీ మధ్య కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు కాల్ చేసేవారు, భయంకర వ్యాధులతో బాధపడుతున్నవారు నాకు కాల్ చేయండి. నొప్పులతో బాధపడేవారు, క్యాన్సర్ రోగులతో బాధపడేవారు, ఎయిడ్స్ రోగులతో బాధపడేవారు, కిడ్నీ రోగులతో బాధపడేవారు నాకు కాల్ చేయండి. ప్రభు ఇదిగో మీ మధ్య ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ఇంటికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ, నీ జీవితానికి రక్షణ అయిపోతున్నాడు. యేసు ప్రభు నమ్ము. చూడండి, శిష్యులు ఒకసారి ఒక పడవలో చేపలు పడడానికి వెళ్ళారు. వెళ్తే రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వాళ్ళకేం దొరకలేదు. వాళ్ళ ప్రయాసం వ్యర్థమైపోయింది, వాళ్ళ అనుభవము చేపలు పడడానికి పనికిరాలేదు. కానీ యేసుప్రభు ఒక మాట చెప్పారు, ఏంటో తెలుసా? ఈ ధోనిని లోతుకి నడిపించు, అక్కడ వల వేయమన్నాడు. యేసుని కేవలం వినడం మాత్రమే ఆగిపోకు, ఆయనతో కొంత దూరం నడువు, కొంత సావాసం చేయి, ఆయన మాటలు ఎలా ఉంటాయో విను. చూడండి, వీళ్ళు యేసు మాటలు విన్నారు, కానీ వాళ్ళ అనుభవము పనికిరాదండి. వాళ్ళ అనుభవం ఇక్కడ పనిచేయలేదు. మరి ఏం పనిచేసింది? యేసయ్య మాట ఒక్కటే పనిచేసింది. అయినా సరే వాళ్ళకి విశ్వాసం రావట్లేదు. మేము రాత్రి అంతా చేపలు పట్టాము, కానీ ఒక్కటి దొరకలేదు. ఈయన ఏంది ఇక్కడ ఏమంటాడేంటి? అయినా సరే నీ మాట చొప్పునేస్తాం. చూడండి, యేసుతో సహవాసము, యేసుతో మాట్లాడడము, యేసుతో నడవడము, ఈ మూడు నేర్చుకోవాలి మనం. వినడం వరకు ఆగిపోద్దు. ఆయనతో నడవడం నేర్చుకో, ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. చూడండి, వీళ్ళు యేసు చెప్పిన మాట ప్రకారము ఎప్పుడైతే చేశారో వెంటనే అక్కడ ఏం జరిగిందంటే విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. ఎ బిగ్ మిరకల్ ఇన్ దేర్ లైఫ్. ఆశ్చర్యరీతమైనటువంటి అద్భుతం జరిగింది. ఆయన మాట వినడమే కాదు, ఆ మాట పట్టుకొని నడువు కొంతకాలం.
అద్భుతం నీకు వెంటనే జరగకపోవచ్చు. కొంతకాలం నడిచిన తర్వాత ఆయన చెప్పిన మాట పట్టుకొని నువ్వు కొంత నడిచిన తర్వాత ఖచ్చితంగా అద్భుతం జరిగి తీరుతుంది. చూడండి, వాళ్ళు ఆ మాట పట్టుకొని అదే విధంగా చేశారు. వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు ప్రభు చేయాలంటే ఆయన నమ్మాలి, ఆయన మాట చెప్పిన ప్రకారం నడవాలి, ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నీకు విశ్వాసం మారిపోతుంది. పై విశ్వాసం గొప్ప కార్యాలు చేయదండి. బలమైన విశ్వాసం, లోతైన యేసుతో సహవాసం చేస్తే నీకు లోతైన విశ్వాసం నీకు వస్తుంది. చిక్కుచెదని విశ్వాసం నీకు వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఎటువంటి సమస్యనైనా పరిస్థితిని మార్చివేయగలుగుతుంది. అటువంటి విశ్వాసం అది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటుంది. ఈరోజు చూడు, జక్కయ్యకు ఇచ్చింది ఏంటి? ఏమి ఇచ్చాడు జక్కయ్యకు దేవుడు? రక్షణ. అది డబ్బులు పెడితే వచ్చేది కాదు, అది యేసు మాత్రమే ఇవ్వగలడు. నీకు, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వాలి అంటే అది యేసయ్య మాత్రమే సాధ్యము, మరి ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన తప్ప ఏ రక్షకుడు లేడు. ఆయన ఒక్కడే దేవుడు, ఇక ఏ దేవుడు లేడండి. నమ్మిచ్చుడు. ఈరోజు కొత్తగా నువ్వు ఈ వాక్యం వింటున్నావా? అయితే ఈరోజు నీ జీవితంలో ఈ మాటే ఒక గొప్ప కార్యం చేయబోతుంది. నువ్వు నమ్ముకున్నావు, నీ జీవితంలో గొప్ప కార్యం జరగలేదా? అయితే ఈరోజు దేవుడు ఈ మాట పట్టుకొని నువ్వు నడువు, ఆయనతోటి ఒక గొప్ప అద్భుతం నీకు జరగబోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, కాల్స్ తీసుకుందాం. యేసయ్యా, మా మధ్యలో మీరున్నారు ప్రభువా, మమ్మల్ని నడిపించండి, నీ ఆత్మ ద్వారా నడిపించండి, గొప్ప కార్యాలు నాయనా జరిగించండి. ఈ ఫోన్లో లైవ్లో ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభువా, వారి జీవితంలో గొప్ప కార్యాలు ఈరోజు మా ద్వారా జరిగించండి. ఏ రోగమైన తండ్రి వెంటనే వెళ్ళిపోనట్లు ప్రార్థన చేస్తున్నాం. నీ కృప వారి మీద కలుగును గాక తండ్రి. ఇదిగో నీ ఆత్మ బహుబలంగా ఇక్కడ పనిచేయనట్లు వేడుకుంటూ, అయ్యా నీ ఆత్మ ప్రత్యక్షత వారికి అనుగ్రహించమని, గొప్ప గొప్ప సాక్ష్యాలు దీని ద్వారా వచ్చినట్లు యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేయండి బ్రదర్. అప్పులైనాయి, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆరోగ్యం బాగుంటలేదు, షుగర్, ఇన్ఫెక్షన్, జ్వరం వస్తుంది, పని చేసుకోవడానికి పని లేదు, పిల్లల పెళ్లి కావాలని బాధపడుతున్నారు, ఫైనాన్స్ ఆటో తీసుకున్నాం, దందలు అయితే లేవు, దందగా అప్పులన్నీ సొమ్ములన్నీ గిరిగిపోతాయి. చూడండి, సమస్యలన్నీ చుట్టుముట్టాయి. చూడండి, ఇప్పుడు దేవుడిచ్చిన గొప్ప విశ్వాసం. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏ ఊరమ్మా? సికింద్రాబాద్. ఓకే, ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రతి సాతాను శక్తులు, వాటి ఆలోచనలు, వాటి దుర్గములు యేసు నామములో బంధిస్తున్నాను. రిలీజ్ హర్, వి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అపవాది యొక్క తంత్రములు అయ్యా ఆ కుటుంబంలో తొలగిపోను గాక. ఇప్పుడే నీ రక్షణ ఆ కుటుంబానికి అనుగ్రహించయ్యా. ఇదిగో అప్పులు తొలగిపోవాలి, వివాహాలు జరగాలి తండ్రి. అనారోగ్యం కొట్టివేస్తున్నానయ్యా, ఆ చీకటి ఆయనలోంచి తొలగిపోవును గాక యేసు నామములో. నీ గొప్ప వెలుగు ఆ కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, నిరుత్సాహపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇవన్నీ నేనేం చేయలేవు, నీ విశ్వాసం గొప్పది. ఇవన్నీ నీ విశ్వాసం చేత అవి తొలగిపోతాయి. అతి త్వరలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వాసం మాత్రమే ఉంచు. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా అమ్మాయికి 5 నెలల నుంచి నరాల బలహీనత ఉంది. వణుకుతుంది. ఇప్పుడు ఉందా అమ్మా? ఆమె ఉంది లైన్ లో. ఏం పేరు అమ్మా? పేరు లక్ష్మి. లక్ష్మి గారు నిలబడండి. ఎంతమ్మా వయసు ఆమెది? ఎంత వయసు? ఎంతమ్మా? 8. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుందమ్మా ఈ నర్వ్ ప్రాబ్లం తోటి?
నరాల ప్రాబ్లము 5 నెలల నుంచి ఉంది. ఆ, మళ్ళీ 10 సంవత్సరాల నుంచి రక్త కణాలు వ్యాధి నిరోధక సరే శక్తి తక్కువ ఉంది. నిలబడుకోండి అమ్మా, ప్రార్థన చేయి. ఏం పేరమ్మా? లక్ష్మి. లక్ష్మీనా? ఓకే, నిలబడమని ప్రార్థన చేస్తాను. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఐ బ్రేక్ దట్ demonic influence of this body. Stop in the name of Jesus Christ. అయ్యా, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి ఆ నరముల్లోనికి వెళ్ళమని వేడుకుంటున్నాను. లెట్ యువర్ అనాయింటింగ్ విల్ ఫ్లో హర్ నౌ. అయ్యా, వాష్ యర్ నర్వ్ సిస్టమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ రక్త కణముల సంఖ్య పెరుగునుగాక యేసు నామములో. ఇక ఎన్నడూ తండ్రి ఆ వణుకు రాకుండా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హలో హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. వందనాలయ్యా. వందనాలమ్మా. అదే మా ఇంట్లో నేను దేవుడు నమ్ముకున్న విశ్వాసం టీవీలో చూసి ఫోన్ చేసినాయి గారు. చెప్పమ్మా. అదే మా అబ్బాయిలకు జాబ్ గురించి గారు, జాబు కావాలా. మా ఆయన కొంచెం తాగుతాడు, దాని గురించి ప్రార్థన చేయాలి. సరే అమ్మా, కళ్ళు మూసుకోండి. యేసయ్యా తండ్రి, నీవు అడుగు వాడికల్లా ఇచ్చే దేవుడు నాయన. ఇదిగో వారి కుమారులకు వివాహము జరుగునట్లు, మంచి ఉద్యోగాలు వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో మంచి ఉద్యోగాలు వచ్చిను గాక తండ్రి, మంచి ఉద్యోగము వచ్చిను గాక యేసు నామములో. తండ్రి, రాకుండా చేస్తున్నటువంటి అవిశ్వాసం కొట్టివేస్తున్నాను. నీ కృప అనుగ్రహించిన ఆయన తండ్రి, వారి భర్త తాగు నుంచి విడిపించు తండ్రి. వారి కుటుంబంలో వెలుగు సమాధానము కలుగును గాక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో 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 చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. గురించి ప్రార్థన చెప్పండి. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒళ్ళు నొప్పి. ఏమైందమ్మా నీకు ఆరోగ్యం? చికెన్ గుండె జ్వరం వచ్చింది. చికెన్ కున్యా జ్వరం ఎప్పుడమ్మా వచ్చి 7 దినాలు అయింది. 7 దినాలకి బాధపడతా ఉన్నాను. నొప్పులు పోవట్లేదా? నొప్పులు పోతలేదు సార్. నిలబడి ఒకసారి. ఏం పేరు నీ పేరు? నా పేరు సమాధానం. సమాధానమా? సమాధానం. నిలబడు. ఇప్పుడు నొప్పులు ఉన్నాయి నీకు? ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా నీకు నొప్పులు? మా చేతులు, మణికట్లు, మోకాళ్ళు. ఓకే. జ్వరం వచ్చిన నుంచి నాకు టైరాయిడ్ గా ఉంది సార్. జ్వరం పోయింది కానీ నొప్పులు పోవడంలే? నొప్పులు పోవట్లేదు సార్. ఒక చేయి పైకెత్తు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకబోతుంది ఇప్పుడు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులేనా? మణికట్ల నొప్పులు. సమాధానం. కళ్ళు మూసుకోండి ఒక్కసారి. జీసస్, out in the mighty name of Jesus Christ, every pain I command in the name of Jesus. Every pain I command in the name of Jesus. Jesus right now. ఇప్పుడే ఆ కాళ్ళు, ఆ కీళ్ళు, ఎముకల్లో దాగి ఉన్న నొప్పి అంతా యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. Holy Spirit God, touch her bones, touch her bones. Let your majestic power fill with her right now. యేసయ్యా, నీవు అద్భుతాలు చేయవాడు. ఇప్పుడే ఆ నొప్పులన్నీ విరక్కొడుతున్నాను యేసు నామములో. ఇదిగో బలాన్ని రిలీజ్ చేస్తున్నాను. ఆ ఎముకలకు నీ పునరుత్థాన బలం రిలీజ్ చేస్తున్నానయ్యా. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్. ఒకసారి చేతులు అట్లా ఫ్రెష్ చేసి వదలండి అమ్మా. యు సీ అ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఇదిగో ప్రతి చోట నొప్పి కలిగించే ప్రతి చోట పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అవుట్ అండ్ డిసపియర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మ ఒకసారి మీ పెయిన్ చూసుకోండి ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి నొప్పులు చూసుకోండి. చేతులు అట్లా ప్రెస్ చేసి చూడండి. ఇస్ దర్ ఎనీ పెయిన్? అమ్మా సమాధానం. ఒకసారి అట్లా ఇట్లా నేను టీవీలో చూస్తున్నా, ఇట్లా ఒత్తి చూడండి. ఏమన్నా కీళ్ళు చేతులు చూడండి ఒకసారి ఎలా ఉంది. అమ్మా బాగా చెక్ చేయండి. ఇంకా యు సీ ద పవర్. దేవుడు ఈరోజు ఇన్స్టెంట్ మిరకిల్ చేయబోతున్నాడు.
ఇన్స్టెంట్ హీలింగ్ చేయబోతున్నాడు. ఒకసారి అటు ఇటు నడిచి చూడు, ఏం కనిపిస్తుందో చూడు ఒకసారి. నువ్వు అటు ఇటు నడిచి చూడు, మీ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుడు. హల్లెలూయా జీసస్. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, టచ్ హర్ బోన్స్, టచ్ హర్ బోన్స్, టచ్ హర్ బోన్స్ రైట్ నౌ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మా నడిచి చూడండి ఒకసారి, నొప్పులు పరీక్షించుకోండి, ఎముకలు కీళ్ళు. సరే కొన్నిటి విషయంలో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నీ ఎముకల నొప్పులు ఎలా ఉన్నాయి? పర్వాలేదు సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవి కూడా పోతాయమ్మా, డోంట్ వరీ. హల్లెలూయా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. త్వరగా మాట్లాడండి, చెప్పండి. ఈరోజు దేవుడు ఇన్స్టెంట్ హీలింగ్ చేయబోతున్నాడు, మెరాకిల్స్ చేయబోతున్నాడు. భయంకరమైనటువంటి వ్యాధులు కింద వల్ల నాకు కాల్ చేయండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ఈ రోజే చూసామండి మేము కొత్తగా. మా ఇంట్లో ఒక సమస్య ఉందండి, చాలా రోజుల నుంచి అది పెండింగ్ పడుతుంది. కొద్దిగా అద్భుత రీతిగా మా గృహంలో ఒక అద్భుత కార్యం జరగాలని మీరు ప్రేయర్ చేయండి అయ్యా. చాలా అప్పుల సమస్యలు ఉన్నాయా, 15 లక్షల అప్పులు ఉన్నాయా. మా పాప గర్భఫలం లేదు, 15 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. ఉందా ఇప్పుడు మీ పాప? ఉందా? పాపనా బాబునా? పాపే. పాప ఉన్నారా ఇప్పుడు లైన్ లో? పాప ఉంది, ఉందండి. గర్భం ఇచ్చే పెట్టుకొని యూ సీ ద పవర్. పరిశుద్ధాత్మ శక్తి. ఏం పేరు ఆమె పేరమ్మా? షబానా అండి. షబానా, షబానా. యు సీ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ శక్తి నీ గర్భం తాకబోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి లేదమ్మా గర్భఫలం? 15 సంవత్సరాలు. 15 ఇయర్స్. ఓకే, గర్భం చేయబెట్టుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా ఇప్పుడు ఆ శబానాన్ని మీరు తాకండి తండ్రి. పరిశుద్ధాత్ముడా ఆ గర్భమును నాయన మీరు దర్శించు. వాష్ హర్ womb by the blood of Jesus. I release an anointing of the Holy Ghost. Holy Spirit God, I break that barrenness of 15 years. Stop right now. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నానయ్యా, ఆ గర్భము తెరవండి తండ్రి. ఇదిగో గొప్ప సాక్ష్యం బిడ్డకు అనుగ్రహించండి, గొప్ప సాక్ష్యం బిడ్డకు అనుగ్రహించండి. ఆ కుటుంబం నుండి అప్పులన్నీ తొలగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అమ్మ షబానా గారు ఉన్నారా? వెన్ ఐఎమ్ ప్రేయింగ్, నేను ప్రార్థన చేస్తుంటే నీ గర్భం మీద గొప్ప వెలుగు రావడం నేను చూస్తున్నాను. ఒకసారి మీరు గర్భం చేయి పెట్టుకోండి. హల్లెలూయా, యు సీ ద పవర్. ఏం జరుగుతుందో చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్పది. యేసునందు విశ్వాసం ఉంచడానికి ఆయన శక్తి పనిచేస్తుంది. హోలీ గాస్ట్, విజిట్ హర్ womb లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అపవాది ఆ గర్భమును తెరవకుండా చేస్తున్నాడు. రైట్ నౌ ఐ డెస్ట్రాయ్ ద డెవిల్ ప్లాన్స్ ఇన్ హర్ లైఫ్. స్టాప్, స్టాప్ రైట్ నౌ. బీ ఓపెన్ హర్ womb. బియర్ ఎ బేబీ ఆర్ సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. అమ్మా చేయండి. చెప్పండి అమ్మా. అయితే మా గృహంలో కార్యం జరగాలి బ్రదర్. ఖచ్చితంగా జరుగుతుందమ్మా. నేను ప్రార్థన చేస్తున్న గర్భం చేయబెట్టుకున్నావు నువ్వు? పెట్టుకోండి బ్రదర్. ఆమెకి ఇవ్వండి ఫోను. అమ్మా పెట్టుకున్నారా? గర్భం చేయబెట్టుకున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు పెట్టుకున్నారమ్మా? నువ్వు అద్భుతం చూస్తావు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఇక్కడ లైవ్ చూస్తున్నా. సమస్య చెప్పండి త్వరగా, అనేక మంది కాల్ చేయాలి కదా. సమస్య చెప్పండి ఒకేసారి. మోకాల నొప్పులు ఎక్కువ, మోకాల నొప్పులు కిట్టే నొప్పులు ఎక్కువ. ఇప్పుడు నిలబడండి వెంటనే. యు సీ ద పవర్. మోకాల నొప్పులు ఇప్పుడు ఉన్నాయా నీకు? వెన్ ఐఎమ్ ప్రేయింగ్ యు సీ ద పవర్. ఏసుని. మీ పేరేం పేరమ్మా? ఆశీర్వాదం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. జీసస్, I command in the name of Jesus that bone pain
That knee pain, stop right now. Stop right now in the name of Jesus. యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇదిగో ప్రతి నొప్పిని ఆ దేహంలోంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మా నడిచి చూడండి అమ్మ ఒకసారి. You see the power. Thank you, Holy Ghost. Thank you, Holy Ghost. నడండి అమ్మా. You see the power. కొంకుల్లో నరం బాగా పట్టుకుంది. ఇప్పుడు నడిచి చూడండి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. రిలీజ్ హర్. బి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. బి రిలీజ్ హర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నడవండి. థ్యాంక్ యూ హోలీ గాస్ట్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. గ్రూపులో ప్రేర్ చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అనేక మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీబీ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుండె జబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. క్యాన్సర్ రోగులు, ఎయిడ్స్ రోగులు, కిడ్నీ రోగులు, సమస్త వ్యాధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిలీజ్ దెమ్ రైట్ నౌ లార్డ్ జీసస్. అయ్యా తండ్రి, అలాగే అప్పుల కొరకు ఎదురు చూస్తున్న వారు అప్పుల నుంచి విడిపించబడండి తండ్రి నాయన. అయ్యా ఓపెన్ ద న్యూ డోర్స్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ కృప వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ సమాధానముతో నింపండి తండ్రి. ఇదిగో వివాహాలు కాని వారి కొరకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు రిలీజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. అబ్బాయి కోసం మ్యారేజ్ కోసం ప్రేయర్లో పెట్టండి. తప్పకుండా అమ్మా. ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. ఓకే, ఇంకో కాల్స్ తీసుకుందాం. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అయ్యా ప్రైజ్ లేదండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నాకు బాబుకు యాక్సిడెంట్ అయింది అయ్యా. మా బాబు ద్వారా ఒక ఆమె చనిపోయింది. ఒక బాబుకు ఆయన కోమాలో హాస్పిటల్లో ఉన్నాడు. నెల అవుతుంది అయ్యా. సరే ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డ మీద నీ కృప ఉంచిన ఆయన, ఆ సమస్యలోంచి విడిపించిన ఆయన తండ్రి, సమాధానం అనుగ్రహించిన ఆయన తండ్రి. తండ్రి ఒక గొప్ప మార్గం చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. కింద నోట్స్, కింద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుని మీరు కాల్ చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడతాయి. ఒకవేళ తగలకపోతే మీరు మెసేజ్ పంపండి ఆ నెంబర్కి. మెసేజ్ చూసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. తర్వాత మీకు కాల్ కూడా చేస్తాను. ఇదే నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాదు, మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. హలో